జామకాయపై కొంచెం ఉప్పు వేసుకొని తింటే ఏమవుతుందో తెలుసా? అది కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాదు, మీ హెల్త్కి పవర్ఫుల్ కాంబో అని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనకు చాలా సింపుల్గా దొరికే ఫ్రూట్ జామకాయ, కానీ ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ మాత్రం చాలా పవర్ఫుల్. విటమిన్ సి, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ జామ పండులో ప్లెంటీగా ఉంటాయి. అందుకే ఎక్స్పర్ట్స్ కూడా జామకాయను రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయమని చెప్తున్నారు. జామకాయ మీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. తరచూ కోల్డ్, కాఫ్ వచ్చే వాళ్ళకు ఇది న్యాచురల్ బూస్టర్లా పనిచేస్తుంది. ఇంకా డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గట్ హెల్త్ బెటర్ అవుతుంది, కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జామకాయలో విటమిన్ సి కంటెంట్ చాలా హైలో ఉంటుంది. ఆరెంజెస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే యాపిల్స్ తో కంపేర్ చేస్తే జామకాయలో న్యూట్రియంట్ డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఫ్రూట్ అంటారు. ఇప్పుడు మెయిన్ పాయింట్, జామకాయను ఉప్పుతో తినడం, ముఖ్యంగా బ్లాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ తో తింటే బెనిఫిట్స్ ఇంకా డబుల్ అవుతాయి. ఉప్పు మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తుంది. అలాగే జామలో ఉన్న న్యూట్రియంట్స్ బాడీకి బెటర్గా అబ్జర్వ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. జామకాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా యూస్ఫుల్. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇది షుగర్ స్పైక్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా జామకాయలో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా జామకాయ ఒక మంచి ఆప్షన్. ఇందులో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ, అంటే ఎక్కువసేపు ఫుల్ గా ఫీల్ అవుతారు. అన్నెసెసరీ ఈటింగ్ చాలా వరకు తగ్గుతుంది. స్కిన్ హెల్త్ కి కూడా జామకాయ చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ తగ్గి న్యాచురల్ గా గ్లో వస్తుంది. రెగ్యులర్ గా తింటే స్కిన్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. కానీ ఒక చిన్న కాషన్ కూడా ఇందులో ఉంది. హై బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువగా వాడకూడదు. అలాంటి వాళ్ళు ప్లెయిన్ గా జామ తినడం బెటర్. మోడరేషన్ చాలా ఇంపార్టెంట్. మొత్తానికి జామకాయ ప్లస్ కొంచెం ఉప్పు అనేది సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హెల్త్ కాంబో. డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే ఇమ్యూనిటీకి అండ్ హార్ట్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.